వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ కార్టూన్ స్టోరీ ఒకసారి చూడండి. ఈ బర్డ్ ఎవరిది? ఈ బర్డ్ మన తోటలో నేల మీద పడి ఉంది. హ్మ్, కావ్య, ఇక్కడ చూడు. ఈ అందమైన చిన్న పక్షికి దెబ్బ తగిలినట్లుంది. భయపడకు చిట్టి, త్వరలోనే నువ్వు మళ్ళీ ఆకాశంలో ఎగురుతావు. ఈ నీళ్లు తాగుతావా? ఎండలో తిరిగి అలసిపోయింది. అందుకే నీళ్లు గటగట తాగుతుంది. చూసావా, నీలు రెక్కలు ఎంత బలంగా తయారయ్యాయో. ఇక ఎగరడానికి సిద్ధం. వెళ్ళిరా నీళ్ళు. మమ్మల్ని ఎప్పటికీ మర్చిపోకు. మీరు స్టార్టింగ్లో చూసిన కార్టూన్ వీడియోకి స్టోరీ, ఇమేజెస్, వీడియోస్, డైలాగ్స్ అన్నీ ఏఐతో మొబైల్లో క్రియేట్ చేశాను. ఈ వీడియోలో మీరు ఇలాంటి స్టోరీస్ మొబైల్లో ఎలా క్రియేట్ చేయవచ్చో స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియో చివరి దాకా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వీడియో క్రియేట్ చేయడానికి మనకి స్టోరీ కావాలి. స్టోరీ అండ్ ప్రాంప్ట్స్ కోసం నేనైతే ఒక బిగ్ మాస్టర్ ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేశాను. ఆ ప్రాంప్ట్ అయితే మీరు కాపీ చేసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ ఒక గూగుల్ డాక్ లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ప్రాంప్ట్ అయితే వస్తుంది. అక్కడ డీటెయిల్డ్ ప్రాంప్ట్ అయితే మీరు కాపీ చేసుకోవాలి, మాస్టర్ ప్రాంప్ట్. నెక్స్ట్ అయితే గూగుల్ జెమినీ అయితే ఓపెన్ చేయాలి. మొబైల్లో గూగుల్ జెమినీ ఓపెన్ చేశాక కాపీ చేసుకున్న మాస్టర్ ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి స్టార్టింగ్కి అయితే వెళ్ళి స్టార్టింగ్లో నేను బ్రాకెట్ అయితే ఇచ్చాను స్టోరీలో మీకు ఎన్ని సీన్లు కావాలని. అక్కడ మీకు నచ్చిన నెంబర్ టైప్ చేసుకోండి. నేను 4 అని టైప్ చేస్తున్నాను. అలాగే మీకు స్టోరీ ఐడియా అని ఉంటే ఐడియా కూడా టైప్ చేయండి. ఐడియా ఇస్తే మీకు స్టోరీ అయితే ఇంకా బాగా వస్తుంది. ఐడియా ఓపెన్ స్టోరీ కూడా జనరేట్ అవుతుంది. నాకైతే 4 సీన్స్ స్టోరీ అయితే జనరేట్ అయిందనమాట. 4 సీన్స్ సెక్షన్ 1లో ఆ సీన్ బై సీన్ డైలాగ్స్, సెక్షన్ 2లో స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ యొక్క డిస్క్రిప్షన్, అలాగే సెక్షన్ 3లో టెక్స్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ సీన్ బై సీన్ స్టోరీ సీన్ బై సీన్ ప్రాంప్ట్స్, అలాగే సెక్షన్ 4లో ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ క్యారెక్టర్ జనరేషన్ ఎలా చేయాలో చూద్దాం. క్యారెక్టర్ జనరేట్ చేయడానికి సెక్షన్ 2లో ఉన్న క్యారెక్టర్ డిస్క్రిప్షన్ సెక్షన్కి వెళ్ళి ఒక క్యారెక్టర్ యొక్క డిస్క్రిప్షన్ అయితే మీరు కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకుని జెమినీలో ఇంకా న్యూ చాట్ ఓపెన్ చేసి క్రియేట్ ఇమేజ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసి మనం కాపీ చేసుకున్న క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి జెమినీకి ఇస్తే జెమినీ అయితే మనకు ప్రాంప్ట్ తగ్గట్టు క్యారెక్టర్ అయితే మనం డౌన్లోడ్ చేసింది. నా స్టోరీలో అయితే మొత్తం 3 క్యారెక్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ క్యారెక్టర్ అయితే జనరేట్ చేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ జెమినీకి అయితే వచ్చి మళ్ళీ సెకండ్ క్యారెక్టర్ యొక్క డిస్క్రిప్షన్ అయితే కాపీ చేస్తుంది అనమాట, గర్ల్ క్యారెక్టర్. ఓకే, కాపీ చేసుకున్నాం. కాపీ చేసుకుని మళ్ళీ జెమినీలో మనం అయితే కాపీ చేసుకున్న క్యారెక్టర్ డిస్క్రిప్షన్ అయితే పేస్ట్ చేసి జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఇమేజ్ జనరేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. ఓకే, సెకండ్ క్యారెక్టర్ అండ్ గర్ల్ క్యారెక్టర్ ఇమేజ్ కూడా మనకి చాలా అంటే చాలా బాగా అయితే జనరేట్ అయిపోయింది. 2D కార్టూన్ అండ్ గిబ్లీ మిక్స్ స్టైల్ చాలా అంటే చాలా బాగా జనరేట్ అయిందనమాట. అలాగే థర్డ్ క్యారెక్టర్ బర్డ్ డిస్క్రిప్షన్ కూడా నేను కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకుని ఇమేజ్ క్రియేట్ చేయమని అయితే జెమినీకి తీస్తున్నాను అనమాట. ఓకే, జెమినీ అయితే మనకి థర్డ్ ఇమేజ్ కూడా జనరేట్ చేస్తుంది. బర్డ్ ఇమేజ్ కూడా చాలా అంటే చాలా బాగా జనరేట్ చేసింది అనమాట. ఇప్పుడైతే ఏం చేయాలంటే మనం జనరేట్ చేసిన క్యారెక్టర్స్ ఇమేజెస్ అయితే మొబైల్ ఫోన్లోకి అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. కింద డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది జెమినీలో. క్యారెక్టర్స్ అయితే జనరేట్ చేసాం కాబట్టి సీన్ బై సీన్ ఇమేజెస్ అయితే జనరేట్ చేద్దాం. అందుకు మనం జెమినీలోకి అయితే వచ్చాక మన స్టోరీ అయితే ఉంది కదా కంప్లీట్ డైలాగ్స్తో, ఆ స్టోరీ అయితే కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకుని అలా కొంచెం కిందకి స్క్రోల్ చేసి సెక్షన్ 3లో టెక్స్ట్ ఇమేజ్ 1 సీన్ 1 ప్రాంప్ట్ అయితే ఉంది కదా, ఆ సీన్ 1 ప్రాంప్ట్ అయితే మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసి జెమినీలో న్యూ చాట్ ఓపెన్ చేసి ఇమేజ్ క్రియేట్ ఇమేజ్ ఆప్షన్ అయితే ఆన్ చేసి ఇలా అయితే ప్రాంప్ట్ హాయ్ వాంట్ టు క్రియేట్ ఏ కార్టూన్ స్టోరీ అని చెప్పి స్టోరీ దగ్గర మన స్టోరీ అయితే పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి మనం అయితే ఏం చేయాలంటే క్యారెక్టర్ డిస్క్రిప్షన్ అని రాసి మన స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ అయితే మనం మెన్షన్ చేయాలన్నమాట. ఆ క్యారెక్టర్ నేమ్స్ ఏంటి, క్యారెక్టర్ సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అలాగే క్రియేట్ సీన్ 1 అని చెప్పి సీన్ 1 ప్రాంప్ట్ అయితే మనం కాపీ చేసుకున్నాం కదా, ఆ ప్రాంప్ట్ అయితే మనం పేస్ట్ చేసి ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఇందాక జనరేట్ చేసుకున్న క్యారెక్టర్ ఇమేజెస్ అయితే ఉన్నాయి కదా, ఆ క్యారెక్టర్ ఇమేజెస్ అయితే జెమినీకి అయితే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తే మన సీన్ 1 ప్రాంప్ట్ అయితే మనకి జనరేట్ చేస్తుంది. జనరేట్ చేసే ముందు యూజ్ అప్లోడ్ ఇమేజ్ క్యారెక్టర్స్ అని, అలాగే మనం కింద ఆస్పెక్ట్ రేషియో కూడా మెన్షన్ చేయాలి. లేకపోతే మనకి సరైన రేషియోలో రాదు. నేనైతే ఇమేజ్ రేషియో
16:9 అయితే మెన్షన్ చేస్తున్నాను యూట్యూబ్ వీడియో కోసం. ఓకే. మీరు గనుక ఇంకా వీడియోకైతే లైక్ అయితే చేయకపోతే వీడియోకైతే లైక్ చేయండి. ఇమేజ్ రేషియో మెన్షన్ చేశాక మనకి జెమినీకి అయితే మనం ప్రాంప్ట్ అయితే ఇస్తే మనకైతే సీన్ 1 ఇమేజ్ అయితే జెమినీ అయితే క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఓకే. సీన్ 1 ఇమేజ్ అయితే మనకి చాలా అంటే చాలా బాగా అయితే వచ్చిందనమాట. మనం అప్లోడ్ చేసిన క్యారెక్టర్స్ యాజ్ టీజ్ అయితే మనకి సీన్ 1లో రావడం జరిగింది. సేమ్ ఫేసెస్ కూడా బాగా అయితే జనరేట్ చేసిందనమాట. ఓకే. సీన్ 1 అయితే మనకి జనరేట్ అయిపోయింది. జూమ్ చేసి కూడా చూసుకోవచ్చు. క్లారిటీ కూడా బాగా వచ్చింది. ఇప్పుడు కింద డౌన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మొబైల్ ఫోన్లోకి అయితే డౌన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ అయితే వచ్చి మనకి సీన్ 2 ప్రాంప్ట్ అయితే ఉంది కదా! సీన్ 2 ప్రాంప్ట్ అయితే మనం కాపీ చేసుకొని మనమైతే సీన్ 2 అని చెప్పి మెన్షన్ చేసి ఆ ప్రాంప్ట్ అయితే మనకి పేస్ట్ చేస్తే మనకి జెమినీ అయితే సీన్ 2 ఇమేజ్ అయితే జనరేషన్ అయితే స్టార్ట్ చేస్తుంది. అలా మన స్టోరీలో ఉన్న ఆల్ సీన్ ఇమేజెస్ అయితే ఇలా అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. మీకు గనుక ఏమన్నా డౌట్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేనైతే రిప్లై అయితే ఇస్తాను. ఓకే. నెక్స్ట్ అయితే వీడియోస్ జనరేషన్. గూగుల్ జెమినీలో సెక్షన్ 4కి అయితే వచ్చాక సెక్షన్ 4లో సీన్ 1 ప్రాంప్ట్ అయితే మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని స్టార్టింగ్లో సీన్ 1 క్యారెక్టర్ డైలాగ్ అయితే ఉంటుంది. ఆ డైలాగ్ కూడా మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్లో గూగుల్ ఫ్లో అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసాక లోడ్ అయ్యాక మన గూగుల్ అకౌంట్తో లాగిన్ చేసి న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయాలి. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే మనకు కొంచెంసేపు లోడింగ్ వచ్చి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. మనమైతే ఏం చేయాలంటే కింద యారో మార్క్ చూపించినట్టు వీడియో ఐకాన్ అయితే కనబడుతుంది కదా! ఆ వీడియో ఐకాన్ మీద అయితే మనం క్లిక్ చేసి మనకి అక్కడ వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఫ్రేమ్స్ అలాగే ఆస్పెక్ట్ రేషియో 16:9 సెలెక్ట్ చేసుకుని మోడల్ అయితే నేను వియో 3.1 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ మోడల్కి అయితే 20 క్రెడిట్స్ అవుతాయి. అదే మనం 3.1 లైట్ సెలెక్ట్ చేస్తే మనకి 20 క్రెడిట్స్ అవుతాయి. స్టార్ట్ ఫ్రేమ్ మీద క్లిక్ చేసి అక్కడ అప్లోడ్ ఇమేజ్ అయితే ఉంటుంది. అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మన సీన్ 1 ప్రాంప్ట్ ఇమేజ్ అయితే ఉంది కదా! ఆ సీన్ 1 ఇమేజ్ అయితే మనం అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది. నాకు ఇమేజ్ అయితే అప్లోడ్ అయిపోయింది. మనం ఇప్పుడు కాపీ చేసుకున్న సీన్ 1 వీడియో ప్రాంప్ట్ అయితే ఉంది కదా! ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్ అదైతే పేస్ట్ చేసి మనకి డైలాగ్ అయితే ఉంది కదా! డైలాగ్ అయితే బాటంలో పేస్ట్ చేయాలి. డైలాగ్ అయితే బాటంలో పేస్ట్ చేసాక డైలాగ్‌కి ఎదురైతే మనం మెన్షన్ చేయాలి. మన సీన్‌లో ఒక బాయ్ అలాగే ఒక గర్ల్ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా! ఆ డైలాగ్ ఎవరితో మనం స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయాలి. నేనైతే బాయ్ డైలాగ్ అని స్పెసిఫిక్‌గా మెన్షన్ చేశాను. మెన్షన్ చేసి జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకి వీడియో జనరేట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. వీడియో అయితే జనరేట్ అయితే అయిపోయింది. ఓకే. నేనైతే మీకు వీడియో అయితే ఇప్పుడు ఫుల్ స్క్రీన్‌లో ప్లే చేసి చూపిస్తాను చూడండి. కావ్య, ఇక్కడ చూడు. ఈ అందమైన చిన్న పక్షికి దెబ్బ తగిలినట్లుంది. వీడియో చాలా అంటే చాలా బాగా జనరేట్ అయింది. పైనైతే మనం డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి క్వాలిటీ సెలెక్ట్ చేసుకుని మనమైతే మొబైల్ ఫోన్లోకి అయితే ఈజీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. 1000 dB సెలెక్ట్ చేస్తే మనకి డౌన్లోడ్ అవడానికి అయితే కొంచెం టైం అయితే పడుతుంది. ఓకే. నెక్స్ట్ మళ్ళీ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మన సీన్ 2 ఇమేజ్ అయితే ఉంది కదా! సీన్ 2 ఇమేజ్ అయితే నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. మీరు కనుక ఇంకా వీడియోకి అయితే లైక్ చేయకపోతే వీడియోకి అయితే లైక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ జెమినీలోకి అయితే బ్యాక్ వచ్చి ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్ సెక్షన్లో సీన్ 2 ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకుని అలాగే సీన్ 2 డైలాగ్ కూడా కాపీ చేసుకున్నాను. ఓకే. మళ్ళీ గూగుల్ ఫ్లోలోకి అయితే వచ్చి సీన్ 2 ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్ అలాగే డైలాగ్ కూడా కాపీ చేసింది పేస్ట్ చేశాను. అలాగే సరిగ్గా మెన్షన్ చేస్తున్నాను అనమాట. గర్ల్ డైలాగ్ అని స్పెసిఫిక్‌గా మెన్షన్ చేస్తే మనకి వీడియోలో గర్ల్ మాత్రమే డైలాగ్ అయితే వస్తుందన్నమాట. ఓకే. మనకి వీడియో అయితే జనరేట్ అయిపోయింది. వీడియో ఎలా వచ్చిందో మీకు ఫుల్ స్క్రీన్‌లో ప్లే చేసి చూపిస్తాను చూడండి. భయపడకు చిట్టి, త్వరలోనే నువ్వు మళ్ళీ ఆకాశంలో ఎగురుతావు. ఇదే ప్రాసెస్ మీరు రిపీట్ చేస్తా మీ స్టోరీలో ఉన్న వీడియోస్ అయితే మీరైతే ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వీడియో ఎడిటింగ్ గురించి వస్తే బేసిక్ సింపుల్ ఎడిటింగ్‌తో ఇలాంటి వీడియోస్ అయితే మొబైల్ ఫోన్లో ఈజీగా ఎడిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే లేటెస్ట్ ఏఐ ట్యూటోరియల్స్ అయితే స్క్రీన్ మీద అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి చూడండి.